వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిన్నెల్లి కోసం 8 బృందాలు గాలింపు, ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే. పిన్నెల్లి వీడియో మేము విడుదల చేయలేదు, ఎలా బయటకు వెళ్ళిందో తెలుసుకుంటామన్న ఎంకే మీనా. ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ విఫలం, రైతులను నట్టేట ముంచుతున్నారన్న హరీష్ కిషన్. ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన. తెలంగాణలో ఫ్యాషన్ రాజకీయాలను తెరలేపుతున్నారన్న కేటీఆర్. ఓబీసీ రిజర్వేషన్లకు బెంగాల్ సర్కార్ గండి కొడుతోంది. ఇండియా కూటమి ఓబీసీలకు వ్యతిరేకమన్న మోదీ. దేశంలో ఇండియా సర్కార్ రానుంది, ఢిల్లీలో 7 సీట్లు గెలుస్తామన్న రాహుల్. బెంగళూరు రేవ్ పార్టీలో సంచలన విషయాలు, 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందన్న పోలీసులు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 75,000 మార్కును టచ్ చేసిన సెన్సెక్స్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో విధుల్లో ఉన్న పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఘటనపై సమాచారం ఇవ్వనందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్లో అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, 4 సీఐలతో బృందాలు పనిచేస్తున్నాయన్నారు. పాల్వాయి పోలింగ్ స్టేషన్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన విజువల్స్ ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదన్నారు. పోలీస్ దర్యాప్తులో వీడియో ఎక్కడ, ఎవరి నుంచి బయటకు వెళ్ళిందో తెలుసుకుందన్నారు. కాగా పిన్నెల్లి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కాగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా అని ప్రశ్నించారు. వీడియో సరైందేనా కాదా అని నిర్ధారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుందని నిలదీశారు. ఒకవేళ నిజమే అదైతే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వస్తుందని అడిగారు. మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించడంలో మొదటి నుంచి అధికారుల పాత్ర ఉందని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. పిన్నెల్లి పరారీ పోలీసుల అసమర్థతకు నిదర్శనమని తెలిపారు. నిందితులకే పోలీసు పహారా కాస్తున్నారని మరోసారి నిరూపించారని ఆరోపించారు. ఈసీ ఆదేశించినా అరెస్టు చేయకుండా ఎవరి కళ్లకు గంతలు కడుతున్నారని ప్రశ్నించారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పిన్నెల్లిని పోలీసులే విహారయాత్రకు పంపినట్లుందని విమర్శించారు. ఆయన్ను ఏపీ పోలీసులు అరెస్టు చేయారని అన్నారు. డీజీపీ పోలీసులు వైసీపీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని మండిపడ్డారు. పిన్నెల్లిని పట్టుకోలేని వారికి చలో మాచర్లను అడ్డుకునే హక్కు ఎక్కడదని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు యొక్క పక్షపాతం, పోలీసుల యొక్క చేతగానితనం, పోలీసుల యొక్క అసమర్థత పిన్నెల్లి అరెస్టు విషయంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏమాత్రం పోలీసుల మీద గౌరవం లేదు, నమ్మకం లేకుండా వాళ్ళ ప్రవర్తన స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే అరెస్టు చేశామని ముందు చెప్పారు, తర్వాత అరెస్టు కాలేదు, ఇతర రాష్ట్రాలకో ఇతర దేశాలకో పారిపోయాడని మరలా కమ్యూనికేషన్ పాస్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి. కాబట్టి పిన్నెల్లిని రాష్ట్రంలో బాధ్యత కలిగినటువంటి అధికారులే విహారయాత్రలకు పంపించినట్టు స్పష్టంగా కనపడతా ఉంది. ఎవరు కళ్ళకి గంతలు కడదాం అనుకుంటున్నారు? రాష్ట్ర డీజీపీ కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ బాధ్యత లేదా? కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా పిన్నెల్లిని అరెస్టు చేయకుండా ఎవరి కళ్ళకు గంతలు కడుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో పోలీసులు యొక్క పక్షపాతం, పోలీసుల యొక్క చేతగానితనం,
పోలీసుల యొక్క అసమర్థత పిన్నెల్లి అరెస్టు విషయంలో మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులకు కొంతమంది పోలీసులే ఫెయిల్యూరే కారణమని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ముందస్తుగా హెచ్చరించి దాడులకు దిగిన పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆరోపించారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన టీడీపీ వాళ్ళని పరామర్శించాలంటే పర్మిషన్ లేదంటున్నారని, కత్తులు కర్రలతో పరామర్శలకు వెళ్లిన వారికి పర్మిషన్లు ఇచ్చారని ఆయన ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలు మనసుతో పలకరిద్దామని అనుకుంటే అనుమతి ఇవ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే నేటి మాచర్ల పర్యటన వాయిదా వేసుకున్నానని, 2 రోజుల్లో పోలీసుల అనుమతి తీసుకుని మాచర్ల పర్యటనకు వెళ్తామన్నారు. శాంతి భద్రతలు చెప్పాలి. ఊరు అదే మమ్మల్ని కోఆపరేట్ చేయమంటారు, అవతల వాళ్ళ మాత్రం ఎక్కలు విడిగా. సిద్ధు ఏందా లైట్ శాంతి భద్రతలు చెప్పాలి. టీడీపీ పోలీసులు కలిసిపోయారని వైసీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. 5 ఏళ్లుగా టీడీపీ నాయకులను వేధించిన పోలీసులు ఇప్పుడు మాతో ఎందుకు కలుస్తున్నానన్నారు. ప్రధాని మోదీ సభకే పోలీసులు సరైన భద్రత ఇవ్వలేకపోయారు. పల్నాడులో శాంతి భద్రతలను కట్టడి చేయలేకపోయారు. ఇప్పుడు పోలీసులో మార్పు మాకు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. పల్నాడులో ప్రశాంత వాతావరణం రావాలంటే రెచ్చగొట్టే నాయకులు మాచర్ల బయట ఉండాలన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలని జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబుకు చుక్కెదురైంది. తాను పోటీ చేసిన సత్తెనపల్లిలో రీపోలింగ్ జరపాలనే పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. మంత్రి అంబటి రాంబాబు వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. సత్తెనపల్లిలో 4 పోలింగ్ బూత్లలో అక్రమాలు జరిగాయని, రీపోలింగ్ నిర్వహించాలని అంబటి రాంబాబు కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను విచారించి కొట్టివేసింది. మరోవైపు చంద్రగిరిలో స్క్రూటిని రీషెడ్యూల్ చేయాలని, రీపోలింగ్ నిర్వహించాలని చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను కూడా హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితమంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవి పోయిందనే ఫ్లస్టేషన్లో కేటీఆర్ మాట్లాడుతున్నాడని, ముఖ్యమంత్రిని పట్టుకుని కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాసు, 0 కరెంటు బిల్లు ఇవ్వడం తప్ప అని నిలదీశారు. కాంగ్రెస్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలు తామే ఇచ్చామని కేటీఆర్ చెప్పుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు అంతో ఇంతో హైటెక్ సిటీ కడితే కాంగ్రెస్ పరిశ్రమలు తెచ్చిందని కోమటిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ తరహాలో రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డికి భయపడి కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి సెటైర్లు వేశారు. ఎన్నికల రిజల్ట్ ఇంకా 5వ తారీఖు 4వ తారీఖు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ, అంటే బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు మార్చుకున్న పేర్లు కానీ మొత్తం కూడా భూస్థాపితం కాబోతున్న సందర్భంలో ఫ్రస్ట్రేషన్లో స్థానంలో కూడా డిపాజిట్ వస్తలేదు. ఒక 2-3 స్థానాల్లో డిపాజిట్ వస్తున్నాడు. మాకున్న ఎగ్జిట్ ఫలితాలు కానీ మీకు తెలిసినే తెలుసు, అందరికీ తెలుసు. అందరూ అదే చెప్తున్నారు. కాంగ్రెస్ 9 నుంచి 13, 12, 11 మిగిలిన పార్టీకి 3, 4, 5 వస్తాయి. మాకు మెజార్టీ వస్తాయి. ఒక 2-3 సీట్లు టఫ్ ఉన్నా సరే మాకు 12కి తగ్గకుండా వస్తాయి. నాకున్న 30 ఏళ్ళ అనుభవం కానీ నేను అన్ని జిల్లాలతో మాట్లాడిన సంబంధాలతో చూస్తే ఈయనకి 1 సీటు వస్తుందని చెప్పి ఈరోజు మొత్తం కూడా మతి భ్రమించి ఇక పార్టీ ఇంకొక 4వ తారీఖు అంటే ఎంత అయింది, ఇలా 23 అంటే ఇంకా 12 రోజులు పార్టీ అనేది లేకుండా పోతుంది. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక కార్యకర్త. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా వరి ధాన్యానికి బోనస్ చెల్లించాలని అడిగిన పాపానికి రైతులను కుక్కలతో పోలుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా అప్పారావుపేటలోని వరి కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు జాప్యంపై జాయింట్ కలెక్టర్తో మాట్లాడి తొందరగా కొనుగోలు చేయాలని కోరారు. 100 రోజుల్లో 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ
హామీలను తుంగలో తొక్కి ఇప్పుడు సన్న రకాలకే బోనస్ ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో అన్ని రకాల వరి ధాన్యానికి బోనస్ ఇచ్చేదాకా రైతుల పక్షాన నిలబడి పోరాడతామని హరీష్ రావు స్పష్టం చేశారు. 15,000 రైతు బంధిస్తామని, వడ్లకు 500 బోనస్ ఇస్తామని. అంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. నెల రోజుల నుంచి కొనడం లేదు. ఇప్పుడైనా కొంచెం రైతులు రైతు బంధు ఇచ్చిండు, ఇంత వడ్లు కొన్నది, ఇంత ముఖం తెలివైతే చేసింది ఆ రైతులకు. ఇంత పేపర్ మీద రాసిచ్చి మీ సెల్ ఫోన్లలో మెసేజ్ పంపింది. రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల ముందు రైతులకు 6 గ్యారెంటీల్లో భాగంగా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గుండెల మీద అనింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరేం చెప్పారు ఆ రోజు? మేము 100 రోజుల్లో రైతు బంధును 7,500 రూపాయలకు పెంచుతామన్నారు, మోసం చేసిండ్రు. 100 రోజుల్లో వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు. 100 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, మోసం చేసిండ్రు. 100 రోజుల్లో వ్యవసాయ కూలీలకు 12,000, కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు. అంటే మీరు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. బాండ్ పేపర్ మీద రాసిచ్చి వడ్లకు 500 బోనస్ ఇస్తామని, ఇవాళ సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతుండ్రు. ఆ రోజు మీరు రాసిచ్చిన బాండ్ పేపర్ మీద మీరు సంతకాలు పెట్టిండ్రు కదా. పిసిసి అధ్యక్షుడు సంతకం పెట్టిండు, ఆ రోజు బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టిండ్రు. మరి మీరు సంతకాలు పెట్టి నమ్మబలికి బాండ్ పేపర్లు ఇచ్చి చేతులల్లో పట్టుకొని ఇవాళ వడ్లకు బోనస్ ఏమైందంటే చేతుల్లో పట్టున్నారు. మీరు ఎందుకు ఇయ్యరు బోనస్? ఇది ప్రజాపాలన కాదని ప్రతీకార పాలనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో లేని ఫ్యాక్షన్ సంస్కృతిని మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ ప్రాంతానికి తీసుకొచ్చారని, సీఎం రేవంత్ రెడ్డి ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో హత్యకు గురైన శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. తమ పార్టీ నాయకుడి హత్యకు ప్రభుత్వం, మంత్రి జూపల్లి కృష్ణారావు బాధ్యత వహించాలన్నారు. ఇవాళ ముఖ్యంగా కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారే తీసుకోవాలి. ఎందుకంటే ఇది మొదటి హత్య కాదు కొల్లాపూర్లో. ఈ ప్రభుత్వం వచ్చినాక పేరుకేమో ప్రజాపాలన, కానీ చేస్తున్నది ప్రతీకార పాలన. ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తీర్చుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన. ఇవాళ ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మంత్రి కొల్లాపూర్లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు. మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు. ఒకటే నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో 2 హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా, మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన. మంత్రి ఉత్తమ్ కుమార్పై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సివిల్ సప్లైలో ఉన్న అవకతవకలు ఏ విధంగా సరిచేస్తారో చెప్పాలన్నారు. ఏం చేయాలో తెలియక తనపై పోలీస్ కేసులు పెట్టించారని అన్నారు. గ్లోబల్ టెండర్ల కోసం వివిధ రాష్ట్రాల నుంచి కొంతమంది వచ్చింది నిజం కాదా, ఆధారాలతో బయటపెట్టమంటారా అంటూ నిలదీశారు. క్వింటాలకు 216 రూపాయలు రైస్ మిల్లర్లకు ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఉత్తమ్కు చేతనైతే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. చేసినటువంటి ఆరోపణలు మీరు ఏ రకంగా రెక్టిఫై చేస్తారు? ఏ రకంగా సివిల్ సప్లైస్ లో ఉన్నటువంటి అవినీతిని, సివిల్ సప్లైస్ లో ఉన్నటువంటి అవకతవకల్ని ఏ రకంగా మీరు సరిదిద్దుతారో చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు దిగజారి పోలీస్ కంప్లైంట్ పెట్టి ఇప్పుడే జగ్గారెడ్డి గారితో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. జగ్గారెడ్డి గారి స్టేట్మెంట్ నేను చూశాను. నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి బతిమలాడి నాతో ఒక ప్రెస్ మీట్ పెట్టమంటే నేను ప్రెస్ మీట్ పెడుతున్నానని చెప్పారు. పాప జగ్గారెడ్డి గారికి సివిల్ సప్లైస్ మ్యాటర్ లో జరుగుతున్నటువంటి అంశం మీద వారికి అవగాహన ఉంది. మీరు మంత్రిగా నేను చేసినటువంటి ఆరోపణలు, నేను సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పాలి. నేను ఒక ప్రజాప్రతినిధిగా, భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా ఆధారంతో సహా నేను చాలా అంశాలని, చాలా ప్రశ్నలని సంధించి దాంట్లో జరుగుతున్నటువంటి అవకతవకలు వెలికితీస్తే వాటిని సరిచేస్తామనో లేకుంటే వారి మీద చర్యలు తీసుకుంటామనో చెప్పాల్సినటువంటి మీరు భుజాలు తడుముకుంటూ మీరే అవినీతి చేసినట్టుగా ముఖం చాటేస్తూ మీరు చేసినటువంటి పోలీస్ కంప్లైంట్ల ద్వారానో. మాజీ మంత్రి హరీష్ రావుపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ కుటుంబమే విమర్శలు చేయడం దారుణమన్నారు. సోనియా గాంధీ చొరవ లేకుంటే అసలు తెలంగాణ వచ్చేది కాదని తెలిపారు.
తెలంగాణను వ్యతిరేకించిన వారిని మంత్రులుగా చేసిన ఘనత మీదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో చావుదెబ్బ ఖాయమన్నారు. హరీష్ రావు మతిలేని మాటలు మాట్లాడుతున్నాడు. శ్రీమతి సోనియా గాంధీ గారిని ఏ విధంగా మీరు దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానిస్తారు అని కాంగ్రెస్ పార్టీని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ నాయకత్వంలో కుటుంబ సమేతంగా హరీష్ రావు గారు సోనియా గాంధీ గారి నివాసానికి పోయి కాళ్ళు మొక్కొచ్చాడు. ఈ ఫోటో చూస్తున్నారు, హరీష్ రావు గారు ఉన్నారు దీంట్లో. కుటుంబ సమేతంగా అంటే తన సతీమణి, తన కొడుకు అందరు కూడా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, వాళ్ళ పిల్లలు ఇట్లా మొత్తం సకుటుంబ సపరివారంగా సోనియా గాంధీ గారి దగ్గరికి నివాసానికి వెళ్ళి కాళ్ళు మొక్కొచ్చినటువంటి హరీష్ రావు, నువ్వు మా ముఖ్యమంత్రిని ఏ విధంగా ప్రశ్నిస్తున్నావు? ఏ హోదాలో సోనియా గాంధీ గారిని దశాబ్ది ఉత్సవాలకు పిలుస్తారని చెప్పి మాట్లాడుతున్నావు? ఇది తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు బాధపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. ప్రతిపక్షాలు రెండు రకాలుగా ఉంటారని, ఒకరు వాస్తవాలు మాట్లాడేవారు, మరొకరు ఏది లేకపోయినా అవాస్తవాలు ప్రచారం చేసేవారు ఉంటారని ఫైర్ అయ్యారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి మంత్రి ఉత్తమ్పై బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం కూడా తరుగు లేకుండా కొనుగోలు చేస్తామని మంత్రి ప్రకటించారన్నారు. తాను కూడా క్షేత్రస్థాయిలో ఉన్న ఐకేపీ సెంటర్ల వద్ద చెక్ చేసి వచ్చా, తడిసి రంగుమారి మొలకెత్తిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామన్నారు. 3-4 రోజుల్లో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందన్నారు. వర్షము రావాలి, వర్షాలు పడాలి, అట్లానే ధాన్యము చెడిపోవద్దు, రైతులు నష్టపోవద్దు. ఇది ఏ అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులము మా ప్రభుత్వం కోరుకునేది అదే. జనరల్ ఎవరమైనా అదే కోరుకుంటాం మనుషులం. కాబట్టి అదొకటి మీ గాంధీ భవన్ మీడియా ద్వారా కొంత క్లారిటీ ఇవ్వడం, ప్రభుత్వం ఒక పాలసీ కరెక్ట్గానే పనిచేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నదాన్ని చెప్పడం జరుగుతుంది. అనవసరంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి ఆయన మంత్రి పని ఆయన పనులు ఆయన చేస్తున్నాడు. ఎందుకు ఈ బురద జల్లే కార్యక్రమం, మరి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలని డిజైన్ చేసింది బీజేపీ వాళ్ళు అనేది నాకు అర్థంగా అయితే లేదు. ప్రభుత్వం ఎక్కడ కూడా అటు రైతులు ఇబ్బంది పడద్దు, రైస్ మిల్లర్లు ఇబ్బంది పడద్దు, ప్రభుత్వానికి బెనిఫిట్ రావాలి. ఈ బెనిఫిట్ ఎవరికి పోతుంది? మళ్ళీ ప్రజలకే పోతుంది, మళ్ళీ రైతులకే పోతుంది. కాబట్టి ఈ పరిజ్ఞానము కూడా మరి ఎందుకు బీజేపీ నాయకత్వం ముస్లింలకు కల్పించిన ఓబీసీ రిజర్వేషన్ను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు తీర్పును బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్వాగతించారు. కలకత్తా హైకోర్టు తీర్పు మమతా బెనర్జీ ప్రతిపక్ష పార్టీలకు చెంపపెట్టు వంటిదని అన్నారు. ముస్లింలని ఓబీసీలలో చేర్చడాన్ని కోల్కతా న్యాయస్థానం తప్పుపట్టిందన్నారు. 75 ముస్లిం కులాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓబీసీలలో చేర్చిందని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లిం సమాజాన్ని ఒక వస్తువుగా పరిగణిస్తున్నారని ఆరోపించారు. మమతా బెనర్జీ తీరు న్యాయస్థానాలను అవమానపరిచే విధంగా ఉందని ఫైర్ అయ్యారు. కోర్టు తీర్పును రాజకీయాలకు ముడిపెట్టడం దిగజారుతనమంటూ విమర్శించారు. బెంగాల్ విధానమే ఏపీ తెలంగాణలో ఉందని చెప్పారు. కోర్టు తీర్పు ఈ 2 రాష్ట్రాలకు వర్తిస్తుందని లక్ష్మణ్ చెప్పారు. అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రి వాళ్ళు మాట్లాడుతున్నారంటే మరి ఇది ఒక పరాకాష్ఠకు చెంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా కోర్టు తీర్పులకు భిన్నంగా ఏ రకంగా ఆ రోజు ఎమర్జెన్సీని విధించి మరి ఆ రకంగా రాజ్యాంగాన్ని వారు అవమానపరిచారో పదే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ లేదా ప్రతిపక్షాలు బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని చెప్పినటువంటి వాళ్లకు ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఎందుకంటే ఇవాళ కోర్టులను కూడా తప్పుపట్టే విధంగా కోర్టు తీర్పును ఖాతరు చేయకుండా మేము ఆ యొక్క కల్కట్టా హైకోర్టు యొక్క తీర్పును అమలు చేయమని చెప్పి బాహటంగా ఇవాళ ముఖ్యమంత్రి హోదాల్లో మమతా బెనర్జీ గారు మాట్లాడుతున్నారంటే అంటే ఇవాళ అన్నిటికీ చట్టాలు కూడా మేము అతీతం, ముఖ్యమంత్రులు అయితే లేదా మంత్రులు అయితే మేము ఈ చట్టాలకు కూడా అతీతమని ఈ రకంగా రాజ్యాంగాన్ని అవమానపరచడం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆత్మ ఇవాళ ఘోషించే విధంగా వీళ్ళ వ్యవహార తీరు చూస్తూ ఉంటే. ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాఘోపురం రుద్రవెల్లి ఐకేపీ సెంటర్లను ఆయన సందర్శించారు.
రైతులను బీఆర్ఎస్ మోసం చేస్తే అదే బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 45 రోజులు గడుస్తున్నా కొనుగోలు ప్రక్రియ పూర్తి కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. ఇదేనా మీ ఇందిరామ రాజ్యం అడుగుతా ఉన్నాను. ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో రైతులకు ఇస్తున్నటువంటి ప్రతిఫలం అడుగుతా ఉన్నాను. ఈరోజు చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తాం. ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. చేతగానితనంతో రైతులను ఈరోజు రోడ్డున పడేసింది ప్రభుత్వం. వాళ్ళు ఇస్తానటువంటి 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో చేస్తాము ఏం చెప్పాడు రేపు ముఖ్యమంత్రి గారు. డిసెంబర్ 9న మేము ఈ రుణమాఫీ చేయబోతున్నాం. సోనియా గాంధీ జన్మదినం రోజు. మీరు ఒకవేళ మీ రుణాన్ని బ్యాంకులకు కడితే మళ్ళీ వెళ్ళండి బ్యాంకులకు. డిసెంబర్ 9 లోపల బ్యాంకులలో అప్పు తీసుకోండి. మొత్తం మేము రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తామన్నారు. ఈరోజు మళ్ళీ ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర జిల్లా స్థాయిలో యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు. గతంలో ఏప్రిల్ తొలి వారం తర్వాతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచారని, ఈ ఏడాది మార్చి 25వ తేదీలోపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచామని తెలిపారు. రాష్ట్రంలో 7,241 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతోందని చెప్పారు. తెలంగాణ బియ్యానికి ఒక బ్రాండ్ ఉందని దాన్ని నిలబెట్టుకోవాలని తెలిపారు. ఇప్పటికే 83% ధాన్యానికి చెల్లింపులు జరిగాయని చౌహాన్ చెప్పారు. డిస్ట్రిక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని ప్రత్యక్షంగా మనము స్వయంగా అందరి పోయి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 70-80 దాకా సెంటర్స్ లో విజిట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల మీటింగ్స్ చేయడం, కొన్ని చోట్ల రైతులతో మాట్లాడడం, మన వర్షం పడినప్పటికి కూడా ఎంత ధైర్యంతో మన ఐకేపీ వాళ్ళు నిలబడి అది చేస్తున్నారు అది అంతా చేయడం, వాళ్ళతో మాట్లాడడం, కొంతమందికి అప్రిషియేషన్ చేయడం, ఈ అంతా కూడా చేయడం జరిగింది. ప్రతిసారి 1 ఏప్రిల్ పేరు పెట్టినప్పటికీ కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో ఏ సెంటర్ ఓపెన్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మీరు ఫోటోలోని చూడండి, 28కి ఓపెన్ చేసి 29కి పేపర్లో వచ్చింది. దాంట్లో మనకు ఈసారి ఏమైంది అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బుద్ధ పూర్ణిమ సందర్భంగా సికింద్రాబాద్లోని బుద్ధ పూర్ణిమ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహేంద్ర హిల్స్లోని మహాబోధి బుద్ధ విహార్లో వేడుకలకి హాజరయ్యారు. బౌద్ధ భిక్షువులు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బుద్ధుని విగ్రహానికి వెళ్లి నమస్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలో నాకు ఇష్టమైన లైను, ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యాలి అని వారు ఏదైతే సూచన చేసిందో అందులో చాలా తత్వం ఉన్నది, చాలా బోధన ఉన్నది. చదివితే 2 లైన్లలాగా కనిపించవచ్చు, కానీ దాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానం అంతా అందులో. ఎక్కడ డ్రగ్స్ కేసు బయటపడినా దాని లింకులు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి టాలీవుడ్కు చేరుతున్నాయి. తాజాగా తెర మీదకు వచ్చిన బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం టాలీవుడ్ను కుదిపేస్తుంది. టాలీవుడ్కు చెందిన హేమతో పాటు అషిరాయ్ అనే ఒక నటి ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు, వారు డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరంతా పోలీసుల అదుపులో లేరు, కానీ ఇప్పుడు పోలీసులు వారికి నోటీసులు ఇవ్వనున్నారు. ఈ పార్టీలో 73 మంది యువకులు పాల్గొనగా 59 మందికి పాజిటివ్ అని తేలింది. 30 మంది యువతులు పాల్గొనగా 27 మందికి పాజిటివ్ అని తేలింది. మొత్తం 130 మంది పార్టీలో ఉంటే 86 మందికి డ్రగ్స్ ట్రెసెన్స్ పాజిటివ్ అని తేలడం సంచలనంగా మారింది. అయితే తాజాగా ఈ కేసుపై నటి కరాటే కళ్యాణి కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్లో డ్రగ్స్ కేసులు నమోదు కావడం బాధాకరమన్న ఆమె, డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణైన హేమ మా అసోసియేషన్ సభ్యత్వాన్ని తొలగిస్తామన్నారు. మంచు విష్ణు హైదరాబాద్ రాగానే హేమపై చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తామని కరాటే కళ్యాణి వెల్లడించారు. మరోవైపు నటి హేమ బెంగళూరు వెళ్లినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. మే 18 మధ్యాహ్నం హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్లారు. మధ్యాహ్నం 1:55 ఫ్లైట్లో శంషాబాద్ నుండి ఇండిగో విమానంలో బెంగళూరుకు బయలుదేరారు. ఇండిగో 6C6305 విమానంలో వెళ్లిన హేమ మధ్యాహ్నం 3:15 బెంగళూరు చేరుకున్నారు. హేమతో పాటు కాంతి, రాజశేఖర్ బెంగళూరు వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆమె పేరును అసలు పేరు కృష్ణవేణితో బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైనట్టు తెలుస్తుంది.
ఓటు బ్యాంకు పోతుందన్న భయంతోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 310 కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ మాత్రం 40 సీట్లకే పరిమితమవుతుందని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన 5 విడతల పోలింగ్ సరళిని పరిశీలిస్తే కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు అర్థమవుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు బంధుప్రీతి రాజకీయాలు చేస్తున్నాయని, ఇకపై అవి మనుగడ సాగించలేవని అన్నారు. 5 चरण में मोदी जी 310 पार कर 400 की ओर बढ़ रहे हैं। और भाइयों बहनों, कांग्रेस और समाजवादी पार्टी का सुपड़ा साफ हो। मेरी बात याद रखना, और राहुल बाबा मिले तो बता भी देना, इनको 40 से ज्यादा सीटें नहीं मिलने वाली। और अखिलेश बाबू, आपका तो 4 का भी आंकड़ा पार नहीं हो रहा है। मोदी जी निश्चित रूप से देश के तीसरी बार प्रधानमंत्री बनने जा रहे हैं। मित्रों, तीसरी बार 5 హర్యానాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రిజర్వేషన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జీవించి ఉన్నంత వరకు దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరని అన్నారు. పశ్చిమ బెంగాల్లో రాత్రికి రాత్రే ముస్లింలకు, చొరబాటుదారులకు ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేశారన్నారు. ఇండియా కూటమి ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలని కోరుకుంటుందన్నారు. बंगाल में लोगों ने मुसलमानों को रातों रात ओबीसी के सर्टिफिकेट दे दिया था. जो आरक्षण ओबीसी को मिलना चाहिए वो सारा का सारा मुसलमानों को, और वो भी घुसपैठियों में बांटा जा रहा. దేశీయంగా బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో చూసినట్లయితే ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర తులం 68,300 వద్ద కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములు 74,510 వద్ద ఉంది. బంగార ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వెండి ధరలు మాత్రం దేశీయంగా ఇంకా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో కూడా 1200 పెరిగింది. దాంతో ప్రస్తుతం కిలో వెండి ధర ₹1,00,000 దాటింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.